గెలిచింది కాబట్టి బయటకు వచ్చాను నేను అనేసి అసలు న్యాయం ఆడింది బయటకు వచ్చినాడు వాడు ట్రీట్మెంట్ కోసం బయటకు వచ్చినాడు న్యాయం అంటే వాడు కాదు లేదు అంతా అన్యాయం వాడు కాడుంది అంతే వాడు దాని కొట్టిన కొడుకు తప్పు వస్తుంది ఎందరూ దాని కొడుతున్న తప్పు వస్తుందా వాడు చేసేదంతా దారుణం పైన మోసం అక్రమ కేసులు పెడతా ఉన్నారని ఎవరి మీద పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మీద ఏ అక్రమం చేసిన ఆయన మరి ప్రజలకు మంచి చేసిన అక్రమ ఏం కేసు మీద పెడతా ఉన్నారు మా మీద అక్రమంగా కేసులు చంద్రబాబు మీద జగన్ పెడుతుండా జగనే పెట్టిండా కేసు జగనే పెట్టిండా కేసు ఎవడు విమర్శన చేసినాడు ఏ ప్రతిపక్షాలు వాడికి తెలుసా వాడిని తెలిసి మూసేసిన వాడికి తిన్నాడు వాడికి తెలుస్తుంది మనకేం తెలుస్తుంది వాడికి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసు పోయి జగన్మోహన్ రెడ్డి పెట్టలా వాడు తిన్నది కాబట్టి తోసింది కాబట్టి వాడికి తెలుసు కాబట్టి వాళ్ళు చట్టం ప్రకారం చట్టం దాని పని తను చేసుకుంటూ పోయింది అంతే ఒకటి చెప్పింది కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పింది కాదు ఎదుర్కొనే దమ్ము లేక నా మీద కేసులు ఎవడు పెట్టింది వాడు చెప్పిందని వింటావా నువ్వు దొంగ నా కొడుకులు కొడుకు కాదు ఉండదొట్టి మాట్లాడు తప్పుడోడు అంతే వైసీపీ నాయకులు ఉండదొట్టి మాట్లాడుతారు టీడీపీ అన్నదే దొంగది ఏం చేశారా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేశారు చెప్పు ఏం చేశారు చెప్పు నేను మంచి చేసాను ఏందా మొన్న మంచి చేసి చెప్పి ఎడ మంచి చేసిన మొండేదో చెప్పి నువ్వు రుణమాఫీ చేస్తే గెలిచింది ఏదమ్మా నువ్వు రుణమాఫీ చేసిన మంచి చేసిన మొక్కడు గెలిచింది చెప్పి అమ్మా నువ్వు మంచి చేసిన మొక్కడు చూపి నీ టాలెంట్ ఏం చూపి ఏందమ్మా శాతకన్నా నిన్న సవాలు ఇసిరిద్ది శాతకం నిన్న సవాలు ఇసిరిద్ది గెలిచిద్దా కొత్త పిన్నెలు రాకృష్ణ మొగాడు టీడీపీ గవర్నమెంట్ కూడా వైసీపీలో గెలుతుండు ఏది మొగోడు మంచి గెలిచింది ఏది మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ శంకుస్థాపన చేశారు ఏం చేశాడు శంకుస్థాపన చేస్తారు శిలాగిరలు అట్నే ఉంటే అది పని కాదు మొత్తం కొత్తరు మరి లోకేష్ కూడా చెప్తా ఉండే పప్పు నా కొడుకు వాడు ఏడికి చని పనికిరా నా కొడుకోడు వాడు మాటలు పట్టించుకోకూడదు అసలు బాబాయ్ నువ్వు అడగకు బాబాయ్ వాడు పప్పు మరి మమ్మల్ని ఎదుర్కోలేకున్నారు రామను వద్దుల దమ్ముడు మగోడైతే డీకోటి మన ఎలక్షన్ పోటీ చేయమను డీకోటి గెలమను మగోళ్ళు చెంగల కథలు వాడు 7-10 మంది పొత్తు పెట్టుకుని వచ్చిన మగోడైతే ఒక్కడు చెంగలకు వచ్చి డీకొట్టమను 10 మంది వచ్చినాక జగన్మోహన్ చెంగలకు వస్తాడు పక్కా ఆగదు ఒంటరి పోరాటం చేస్తుంది పులి డీకొట్టమను మగోడు 6 కాదు 10 మంది పొత్తు కలుపుకోమను 100 కలిసి రమ్మను యుద్ధం మొదలైందని చెప్తా ఉన్నారు యుద్ధం మొదలైన ఏది మొదలైన చెంగలకు వచ్చేది సింహం చెంగలకు వస్తుంది పందులు గుంపుకు వస్తాయి అయ్యా అంతవరకు చాలు నువ్వు రెడ్ బుక్ లో రాయి తెల్ల బుక్ లో రాయి ఎల్లో బుక్ లో రాసుకో మడిచి నువ్వు లోపల పెట్టుకోవటమే ఏం లేదు ఆడ వైసీపీ చెంగలకు వస్తుంది నువ్వు 10 మంది తోడరా 100 మంది తోడరా సింహం తోడి ఎదురుకు రాలేవు నువ్వు పందులే గుంపుకొస్తాయి వారికి నా సానుభూతి దొంగలకు సానుభూతి వస్తుంది నువ్వు దొంగతనం చేసినావు దొంగ సానుభూతి జైల్లో పెట్టి సానుభూతి వస్తుందా నువ్వు దొంగతనం చెప్పి జైల్లో పెట్టిర్రు నీకు సానుభూతి ఏమైనా వస్తుంది ఏడొస్తుంది చెప్పు దొంగతనం చేయలేదని చెప్తా చేయలేని దొంగ చెప్పు ఒప్పుకుంటాడా దొంగ ఒప్పుకుంటాడా ఒప్పుకోడుగా అది తెలుసుగా నీకు అది కొట్టు ఎదుర్కొనే దమ్ము లేక రామని ఎదుర్కొనే దమ్ములు మరి ఎలక్షన్ చూపి మనం మాకోండి ఎదురుకు పోటీకి నిలబడమను నాకు వాడి కావాలి నాకు ఈడి కావాలి ఎందుకు పోటీ నీకు పొత్తెందుకు అమ్మా నీకు పొత్తెందుకు దమ్ము 10 మంది పొత్తు పెట్టుకున్నావు అమ్మ మగోడు ఒక్కడు సింగల్కి రా నీ కొట్ట నువ్వా నేనే తేలిద్ది సింహం సింగల్ దిగుతుంది గెలిచింది మళ్ళీ రామను వాడు కావాలన్నా ఈడు గల పొత్తు కోటం ఎన్నెందుకమ్మ నీకు చంద్రబాబు నాయుడు జగన్ పులివెందలా ఓడిస్తాను సవాల్ ఓడిమను మన మొగోడిని ఓడిచ్చి నాకు మాట్లాడు వాడిని ముందు ఓడిచ్చి మాట్లాడు మన మొగోడు అయితే వాడు అచ్చంగా అమ్మాయికి నా కొడుకు మామ తప్పి దోసుకుని నా కొడుకు అదిగా మా పులి దిగుతుంది పులివెందల పులి దిగుతుంది చూడు పల్నాడులో దిగుతుంది పల్నాడులో మరి చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి వాడు కుప్పంలో ఓడిపోతాడు పప్పంలో మొత్తం ఓడిపోయేవాడు వాడికి ఒక చెంగల డిపాజిట్ కూడా తమ్ముడు చెబుతాను కదా వాడు ఓడిపోయేదే అదే అసలు వాడికి ఏమవుతుంది వాడు నా కొడుకు ఇదిగా ఏంటి రావారా నన్ను కొడుతు పార్టీ ఏంటి రావారు పార్టీ
చంద్రబాబు నాయుడు దొంగ నా కొడుకు. బాలకృష్ణ బావ కాళ్ళు కడుగుతుడు. బాలకృష్ణ బావ కాళ్ళు కడుగుతుడు. బావ కాళ్ళు కడుతుడు. బాలకృష్ణ పిల్లనిచ్చినాడని అక్కనిచ్చినాడని బావ కాళ్ళు. ఎన్టీ రామారావు మగోడు చెబుతున్నా. పార్టీ అట్లా మగోడు. ఎన్టీ రామారావు అంటే మగోడే. వీడి అమ్మ చంద్రబాబు నాయుడు నా కొడుకు వాడిని మామని తెంపి దోసుకుని తిన నా కొడుకు. వీడికి పార్టీ ఆడింది అసలు. వీడికి పార్టీ ఉందా? ఒక సీనియర్ నాయకుడు. ఎవడా సీనియర్ నాయకుడు? ఎవడు సీనియర్ నాయకుడు? చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు. చంద్రబాబు ఎన్టీ రామారావు చంపుతున్నా పార్టీ లాక్కుంటాడా? మగోడేనాడు? వాడింటే పుట్టిందా పార్టీ? పార్టీ వాడింటే పుట్టిందా? చంద్రబాబు నాయుడులో ఎన్టీ రామారావు పార్టీ. ఈడు ఎట్టి గుంజుకుడు. వాడికి వారసులు లేరా? వాళ్ళు నిలబడలేరా? ఈడు గుంజుకుంటాడు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏదైనా ఉంటే వాడిని అడగండి పోయి తెసరావండి. నేను మాట్లాడుతా చంద్రబాబు నాయుడు తోటి. వాడి అమ్మతో వాడు బచ్చాన కూడా పోనకన్నాడు. వాడు వస్తున్నట్టే అభిమానులు వాడి సినీ అభిమానులు చూడటానికి తప్పితే రాజకీయ అభిమానులు ఒక్క రాడు వాడికి. ఆయన పార్టీ జగన్మోహన్ రెడ్డి లాగా పెట్టి 10 సంవత్సరాలు అయింది. వాడు పెట్టినా కూడా డిపాజిట్లు కూడా రావు. ఇది అసలు సరే డిపాజిట్లు కూడా రావు. ఈసారి జగన్ పెద్దదించడం లక్ష్యం. రామను నిలబడమను గెలిచి చూపిమను. చూసినాక మాట్లాడమను. ఉచితార్థం మాట్లాడితే వాడు కూకోడు. వాడు నెంబర్ కూడా గెలవలేడు ఈ ఏరియాలో ఎక్కడైనా కానీ. వాడు అంటే మాట నోటి మాట నేను అంటాను. నేను అంటే సరిపోద్దా? నువ్వు నిలబడి గెలిపి తర్వాత మాట్లాడు మగోడాలుగా. అంతవరకే. ఈసారి కూడా 120 సీట్లు వస్తాయని పవన్ కళ్యాణ్ చెప్తాను. వాడికా 120 కదా 6 కూడా రావు నాయన. 120 కాదు 6 రావు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సీఎం హోదాలో ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వెంత నీ బతుకంత నీ స్థాయి ఎంత విమర్శలు చేస్తావు. అంటాం నోటి మాట నేను కూడా అంట అనగా సరిపోదు. నీ పవర్ అంతా నువ్వు చూపి నిలబడి గెలిచి చూపి మగోడాలుగా. వచ్చాన 3 పెళ్ళి 6 పెళ్ళి చేసుకు మనం కూడా చేసుకుని 3 పెళ్ళి నువ్వు చేసుకుంటావు. 3 పెళ్ళిళ్ళు ఒకదాని వదిలిపెట్టి నువ్వు చేసుకుంటావా? ఇచ్చా కదా ఏం చేయడానికి నేను కూడా 4 గిటాకులు ఇచ్చి కొద్దిగా ఇస్తారా? కొద్ది రాజకీయం అది. కొద్ది రాజకీయం. మగవాడు నీతిగా అమ్మకి ఐజాకి పుట్టినోడు అయితే కరెక్ట్ ఒక దాంతో నీకు ఇష్టం ఉంటే ఫస్ట్ దాన్ని ఫెయిల్ చేసుకున్నావు. మళ్ళీ ఎంతో మధ్యలో 4 రోజులు కరగంగా అయిపోయింది. కర్ర పవర్ ఇంకోదాని మీద కొంచెం రాది. ఏమ్మా మగవాడి కదా ఉండదా? ఫస్ట్ నీకు నచ్చేదాన్ని చేసుకున్నావు. మగవాడు మాట్లాడు. తమ్ముడు నేను తప్పుకట్లా. నువ్వు భార్య పిల్లలు పెళ్లి చేసుకుని నీ నాన్న నీ అమ్మని అయ్యగా చేసారు. ఆ అమ్మాయితోటి ఉంటూ నీకు నచ్చలేదని నీ కర్ర దానికి చూస్తే లేట్ ఇంకో దానికి ఆడిపోతావా? అప్పుడైతే పని చేస్తారు. అంత మించి ఏమి లేదు ఆడ. ఫ్యాన్స్ ఏమో సీఎంస్ కావాలని. ఫ్యాన్స్ అంటారా? ఫ్యాన్స్ ఓన్లీ వాడు ఫ్యాన్స్ అయితే వాడు చూస్తానికి పోతారు. ఓటు వాడికి వెయ్యరు. ఫ్యాన్స్ కాబట్టి వాడికి చూస్తానికి పోతారు. నేను అభిమాని చూస్తానికి పోతా. చూసినంతమంది వాడు కోటేస్తానా? వైసీపీ జెండా ఎగరేస్తా అంతే. ఉభయ గోదావరి జిల్లాలో సీట్ రానివ్వని పవన్ కళ్యాణ్ వాడు అంటే సరిపో. వాడు నోటి మాట్లాడితే సరిపోద్దా? వాడు ఓటు వేసే మొగోడు కావద్దు. వాడు ఓటు వేసే మొగోడు కావాలా లేదా? నోటి మాట నువ్వు అంటూ నీకు ఓటేసే మొగోడు ఉందా? నీకు తెలుసా? రేపు ఎలక్షన్ చూపి మన మొగోడిని. టీడీపీ జనసేన 2 కలిసి చప్పట్లు కొట్టుకోవడం తప్పితే ఏంటి పనికిరారు. ఏడ పెట్టుకోండు. బీజేపీ టీడీపీ జనసేన 3 కలిసినా కానీ 9 సంవత్సరాలు కలిసిపోవడం తప్పితే వైసీపీని ఎదుర్కొనే మొగోడు రాలే. కొత్త తమ్ముడు మనం ఒక్కటి కొట్టమారాదు. 3-4 ఎందుకమ్మా? వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వని రమ్మను. ఇవన్నీ కాదు. కొమ్మడు మొగను ఓడని ఎదురుకొచ్చి ఢీ కొట్టమను. చెంగలకు వచ్చాడు మీద 10 మంది పొత్తుకొచ్చి వచ్చాడు. పీకేది ఏమి లేదు. అది అంతే. అంతకుమించి ఏమి లేదు. నువ్వు చెప్పిన అంత చెప్పకపోయినా చెబుతున్నాయి. నేను ఎవడు వచ్చినా 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా పీకేది ఏమి లేదు తమ్ముడు. రమ్మను. మా గోడాలకు వచ్చి ఢీ కొట్టమను అంతే. జగన్మోహన్ రెడ్డి 170 స్థానాలు చెప్తా. పక్కా చూడకొట్టి చెప్తావు. ఆగదు. ఒంటరి పోరాటం చేస్తుంది పులి. నీ కొట్ట మనం మగోడు 6 కాదు 10 మంది పొత్తు కలుపుకోమను. 100 కలిసి రమ్మను.